పుట్టబోయే ఆడబిడ్డది అమ్మవారి అంశ. సాక్షాత్తు అమ్మవారే పుట్టబోతోంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది వేద. దాని గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఒరిగేదేముండదు. ఓ విషయం మనసుని బాగా తొలిచేస్తోందండి. ఏంటది? అవనికి పుట్టబోయేది నాలాంటి జాతకం కలిగిన పాపని, కారణ జన్మురాలని, అమ్మవారి అంశ అని సిద్ధేశ్వర స్వామివారు అన్ని విషయాల్ని చెప్పారు. అలాంటప్పుడు పాప చనిపోతుందనే విషయం ఎందుకు చెప్పలేదు? దివ్య దృష్టితో పాప జననం గురించి చెప్పగలిగిన వారు తన మరణం గురించి ఎందుకు చెప్పలేదు? అమ్మ నాన్నతో వ్యాలిడ్ పాయింట్ అడుగుతోంది గాని ఆ బిడ్డ తలరాతను నువ్వు మార్చేశావని వాళ్ళకి తెలీదు పాపం. అమ్మవారి అంశతో జన్మించబోయే బిడ్డకు పురిట్లోనే మరణం ఉంటుందా? ఓ కారణ జన్మురాలు ఆయుష్ అప్పుడే నిండిపోతుందా? అలా ఎలా జరుగుతుంది? నీ అనుమానాలు చాలా విలువైనవి, బలమైనవి వేద. వెంటనే మన సందేహాలకు సమాధానం కావాలి. సిద్ధేశ్వర స్వామి గారికి ఫోన్ చేసి జరిగిందంతా వివరించి అడుగుదాం. అయితే వెంటనే ఫోన్ చేయండి. ఇప్పుడు ఆ స్వామీజీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది బేబీ? చూద్దాం. ఓం నమ శివాయ. చెప్పని స్వామి. నేను ప్రసాదరావుని స్వామి. గురువుగారితో ఒకసారి మాట్లాడాలి. ఆశ్రమం దగ్గరికి రమ్మంటారేమో అడిగి చెప్పండి. గురువుగారు పుణ్యక్షేత్రం వెళ్ళి వారం దాటింది. ఏ క్షేత్రంలో ఉంటారో చెప్పగలరా? దేశాటంలో ఉన్నారు. ఏ క్షేత్రంలో ఉంటారో చెప్పడం కష్టం. ఆయన నుంచి మాకు ఫోన్ రావాల్సిందే తప్ప మేము ఆయన వివరాలు తెలుసుకోలేము. అవునా? గురువుగారి నుంచి ఫోన్ వస్తే హైదరాబాద్ నుంచి ప్రసాదరావు చేశాడని చెప్పండి స్వామి. అలాగేనయ్యా. వాళ్ళకి అనుమానాలు రాకుండా జరిగిన నిజాన్ని మనం బలపరుద్దాం. రా. ఆయన నుంచి ఫోన్ వస్తే కానీ మనం వెళ్ళి కలవలేం వేదా. మనవరాలి రాకతో ఇల్లంతా కళకళ్లాడుతుంది అనుకున్నాను. ఇలా జరిగిపోయింది. మీ బాధంతా విన్నాం అత్తయ్య. దయచేసి లేని మనిషి గురించి మీరెక్కువ ఆందోళన చెందకండి. మీకేదైనా అయితే మేం తట్టుకోలేము. అత్తయ్య, ఒక మాట. మనం స్వామీజీలని కలిసినప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని దీవిస్తారు. అలా అని అందరూ 100 ఏళ్లు బ్రతికేస్తారా? పిల్లాపాపలతో కలకల్లాడుతూ ఉండండి అని అంటారు. అది జరుగుతుందా? ఆ క్షణం వరకు నిజం అనుకోవాలి అంతే. తాళపత్రాల్లో తప్పు ఉండదు కదా? కానీ అందులో ఉన్నదాన్ని స్వామీజీ తప్పుగా చదువుండొచ్చు కదా? అది కాక అవనికి బిడ్డ పుట్టడం ఇష్టం లేదు కాబట్టి విధికి ఎదురు వెళ్ళింది. నాన్న, హాస్పిటల్లో పుట్టిన బిడ్డ చనిపోయింది అనడానికి రుజువులు ఉన్నాయి. అది మీరు నమ్మి తీరాల్సిందే కదా. మీరు చెప్పింది నిజమేలే. నేను ఏం చెప్పినా ఎవరూ నన్ను నమ్మే పరిస్థితిలో లేరు. నన్ను ప్రాణంగా ప్రేమించిన శ్రీకర్ బావే దూరంగా ఉంటున్నప్పుడు నేనేం చేయగలను? తాళపత్రాలలో రాసున్న దానికి వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుంది? బంటు, పాలు తాగు. రేయ్, మీ నాన్న సంపాదన చూస్తే 1/2 లీటర్కి కూడా సరిపోదు. నీకు మాత్రం
రోజుకి 10 లీటర్ల పాలు కావాలి. సుప్రభాతం పొద్దున మొదలు పెట్టావు కావేరి. ఇప్పటి వరకు ఆపడం లేదు నువ్వు. ఆ ఇవే తగ్గించుకుంటే మంచిది. అది కాదే. ఎందుకు అరుస్తున్నారు? నేనా? మరి నేనా? ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి మరో 4 లీటర్ల పాలు తీసుకురండి. చిన్నపిల్లాడికి దిష్టి తగులుతుంది. మాటి మాటికి అలా అనకే. పాపం వాణ్ణి అన్ని మాటలు అనాలని నీకెలా అనిపిస్తోందే? ఆ, మీరు మీ కొడుకును వెనకేసుకురావడం తగ్గించండి. శివ నేనన్నది మనవడి గురించి. మనవన్ని అడ్డం పెట్టుకుని కోడల్ని కంట్రోల్ చేయాలని చూడకండి. శివ నీలాంటి కోడల్ని కంట్రోల్ చేయడం ఏ అత్త వల్ల అవుతుంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒరే మాధవా, కళ్ళజోడు పవర్ తగ్గిందిరా. ఈ నెల జీతంతో మరో కళ్ళజోడు కొండ్రా. మీ అబ్బాయి సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న మ్యాను, సూపర్ మ్యాన్ ఏం కాదు. ఇలా నెలకోసంత పెట్టకండి. గుడి నుంచి మీ ఆయన గారేమో కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు, ప్రసాదాలు తీసుకొస్తారు. దక్షిణ డబ్బులు హుండీలో వేసేస్తారు. మా ఆయన గారేమో సూపర్ మార్కెట్లో వస్తువులని చూస్తూ కడుపు నింపుకుంటారు. శివ మా కాలే కడుపుల గురించి ఎవ్వరికీ పట్టింపుండదు. అమ్మయ్యా, అమ్మవారి దయ వలన అందరం ఈ మాత్రమేనా సంతోషంగా ఉన్నాం. ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి గాని లేని దానికోసం ఆశ పడకూడదు. అవును, ఇక్కడ నూనె ఏమైపోయింది? ఏ, ఉన్నదంతా సరిపెట్టుకోమని మీరే అన్నారు కదా, అందుకే కూరకు లేకపోతే వాడేశాను. శివ దేవుడి నూనెతో వంట చేసావా? నువ్వు మారవే, ఇక నువ్వు మారవు. అమ్మా తల్లి, చూసావుగా నా కోడలి నిర్వాకం. ఇక ఈ పూటకి నీకు దీపం పెట్టలేనమ్మా. ఏమనుకోకు, నన్ను క్షమించమ్మా, క్షమించు. ఎవరు మావయ్య ఈ పాప? అమ్మవారి వరప్రసాదమమ్మా. గుళ్ళో దొరికింది. ఆడపిల్ల, మహాలక్ష్మి. బావుంది. తినడానికి పెసరపప్పు లేదు కానీ ఉప్మాలోనికి జీడిపప్పు కావాలన్నాడంట మీలాంటోడు. మనకే దిక్కు లేదంటే మళ్ళీ ఈ దిక్కులేని సంతేంటి? పైగా ఆడపిల్ల. అందరికీ ఆ అమ్మవారే దిక్కమ్మా. ఏం అవసరం లేదు. వెళ్ళి గుళ్ళోనూ అనాథ శరణాలయాల్లోనూ వదిలేసిరండి. మనింట్లో లక్ష్మి లేదు కానీ మహాలక్ష్మి అంట, మహాలక్ష్మి. ఏరా, మీకెలాగూ ఆడపిల్లలు లేరు కదా, చక్కగా ఈ పాపని పెంచుకోండ్రా. సరే నాన్న.
పాప మహాలక్ష్మిలా ఉందండి. ఆ, చాలా ముద్దుగా ఉందిరా. రారా, అమ్మవారి ముందుకొచ్చి పాపను అందుకోరా. రా. ఏమండి, అమ్మవారి ముందు దీపం వెలుగుందండి. నూనె లేదని నేను వెలిగించలేకపోయాను. ఈ పాప అడుగుపెట్టిన వేళా విశేషం దీపం వెలిగిందండి. ఆ, ఇక చాలే ఆపండి. ఉన్న కొద్ది నూనెతో దీపం వెలిగించింది. అబద్ధాలాడతారెందుకు? శివ శివ, ఒరే మాధవ, నువ్వు చూస్తూనే ఉన్నావు కదరా, నేను దీపం వెలిగించానా? లేదమ్మా. మీ అమ్మ దీపం వెలిగించడం నేను నా కళ్ళారా చూశాను. లేదంటావేంటి? అవునవును, వెలిగించింది. రే గోపి, నా పేరు మాధవ్ నాన్న, గోపి కాదు. గోడ మీద పిల్లిలా అటూ ఇటూ దూకుతున్నావు కదా, అందుకే అలా అన్నానులే. చూడండి, ఎవరు ఏమనుకున్నా ఈ పాప మనింట్లోనే ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు బయటికెళ్ళిపోవచ్చు. ఇవ్వే తగ్గించుకుంటే మంచిది. తగ్గించుకోను. ఎంత ఇల్లు మీ పేరున ఉంటే మాత్రం మాటి మాటికి మీరు ఈ మాట అనాల్సిన అవసరం లేదు. శాంత, చెప్పండి. ఇక నుంచి ఈ అమ్మవారి వరప్రసాదం యొక్క ఆలన పాలన, మంచి చెడు అన్నీ మనమే చూసుకోవాలి. సరేనండి. ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. అలాగేనండి. మీ మాటను నేను కాదంటానా? పాపనిలా ఇవ్వండి. ఎంత అపురూపంగా ఉందండి ఈ రూపం. అచ్చం అమ్మవారిలా. ఏ తల్లి కన్న బిడ్డో ఏంటో. ఆగండి అత్తయ్య. అందరూ నా మీద యుద్ధం ప్రకటించినట్టు ఎందుకిలా కోపంగా ఉంటున్నారు? నచ్చే పనులు మెచ్చే పనులు చేస్తే ప్రేమలు పుడతాయి. విరుద్ధమైన పనులు చేస్తే కోపాలే వస్తాయి. మీకు వ్యతిరేకంగా వెళ్ళానని మీరెందుకు అనుకుంటున్నారు? నేను ప్రెగ్నెంట్ గా ఉన్న దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు మీరు చెప్పినట్టే విన్నాను, మీరు చెప్పినట్టే నడుచుకున్నాను. మీరు పుట్టింటికి పంపించడం కుదరదు అని ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను గౌరవించాను. అయినా సరే నా తప్పు ఉందని ఎత్తి చూపెడుతున్నారు. మీ అందరికీ ఇది భావ్యంగా ఉందా అత్తయ్య? నేల మీద నడవక ముందే నా బిడ్డ నేలలో కలిసిపోయిందని నా బాధ అరణ్య రోదనగా మిగిలిపోయింది. మీ నుంచి ఓదార్పు దొరుకుతుందని అనుకుంటే ఇంత ద్వేషం చూపిస్తున్నారు. నా భర్త కూడా నాతో శత్రువులా ప్రవర్తిస్తున్నాడు. అవని ఎలాంటిదో అమ్మలాంటి మీకు, అమ్మవారికి మాత్రమే అందరికంటే బాగా తెలుసు. ధైర్యంగా ఉండమ్మా అన్న మాటలు మీ నుంచి దొరుకుతాయని అనుకుంటే ఇంతలా చేత్కరించుకుంటున్నారు. ఈ కుటుంబానికి మీలాంటి జాతకం గల వారసురాల్ని ఇవ్వడం నాకే గర్వకారణం కదత్తయ్య. ఓ కారణ జన్మరాలికి జన్మనివ్వడం నాకే గొప్పతనం కదత్తయ్య. కొన్ని ఊర్లను కాపాడబోయే అమ్మవారి అంశ నాకు పుట్టడం ఎంత అదృష్టం కదత్తయ్య. ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటాను కానీ బిడ్డని మాత్రం కంటాను అని మీకు మాటిచ్చాను కదా. ఆ మాటని తప్పుతానని ఎలా అనుకున్నారు? ఒడ్డున రాసిన రాతలు ఓ అల వస్తే చెరిగిపోతాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ అలాగే ఉన్నాయి. దుమ్ముకి ధూపానికి, మంచికి చెడుకి తేడా తెలియని దాన్ని కాను. నీ తెలివైన మాటలతో నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పైపోవు. నువ్వెన్ని నీతి కబుర్లు చెప్పినా
నీ మీద మంచి అభిప్రాయం కలగదు. రే మాధవా, ఏంటమ్మా? పాపకి బట్టల్లేవు కదా, వచ్చేటప్పుడు 2 గౌన్లు తీసుకురారా. సరేనమ్మా. మంచి రంగులు చూసి తీసుకురా. సరే. ఆ, ఏమండి, బెండకాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? శుక్రవారం సంత నుండే. కిలో 5 రూపాయలంటే తెచ్చేశారా? ముదిరిపోయినవి ఏరితే 1/2 కిలో మిగిలే. కొంచెం వాడండి. ఏంటి? బుర్రా. నువ్వు బయటికి బయలుదేరావు కదరా, వెళ్ళరా. సరే. ఇదిగో, వచ్చేటప్పుడు గౌన్లు కొనుక్కొని వచ్చారంటే గొడవలైపోతాయి. శివ శివ, వినేసిందా? అర్థమైందా? సరే, తీసుకురాను. బంటుగాడికి బనియన్లు కావాలని 6 నెలల నుంచి అడుగుతున్నాను. నిక్కర్లు కావాలని నెల నుంచి అడుగుతున్నాను. తెచ్చారా? వాడికి బీరువా నిండా బట్టలున్నాయి కదమ్మా, బట్టల షాపే కొనేయాలా ఏంటి? ఆ, ఇవ్వే తగ్గించుకుంటే మంచిది. మీ కోడలి గొంతు 24 గంటలు వినబడుతూనే ఉంటుంది. ఆమెకు అలుపు రాదా అని వీధిలో వాళ్ళంతా అడుగుతున్నారమ్మా. ఆ, అవునా? వాళ్ళిళ్లలో వాళ్ళకి పనులు లేవా ఏంటి? మనింటి మీద అంత ధ్యాస ఎందుకు? నీకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. ఏవండి, పాపని తీసుకొచ్చిన మీ నాన్నని బట్టలు కూడా తీసుకురమ్మనండి. అమ్మా, పరాయి బిడ్డ అయితే మాత్రం ఓ 200 పెట్టి 2 గౌన్లు తీసుకొస్తే నీ భర్తకు భారమైపోతుందా అమ్మా? ఆ, కావడి బరువు మోసేవాడికే కదా తెలిసేది. ఏ, మీరు సంపాదన పెంచొచ్చుగా. చాలా మంది అడ్డదారులు వెనకేసుకుంటున్నారు పాప అన్నా రూపాయల్ని. అవి శాశ్వతం కాదమ్మా. ఈ రోజు మన దగ్గర, రేపు మరొకరి దగ్గర ఉంటాయి. ఈ తత్వం గుడిలో భక్తులకి బోధించండి. రేపటి నుంచి మా ఆయన సంపాదన నుంచి రూపాయి కూడా ఖర్చు చెయ్యం. ఇది మీ ఇల్లు కాబట్టి మీకు తిండి పెడతాం. నువ్వు తిండి పెట్టకపోయినా పర్వాలేదమ్మా, నీ మాటలతోనే కడుపు నిండిపోతుంది. మీరు ఎన్నన్నా పర్వాలేదు, ఈ పిల్ల బాధ్యత అయితే మాది కాదు. ఇంకా ఆపు కావేరి. ఏంటి అరుస్తున్నారు? ఈ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరు అరుస్తారే బాబు? ఇవ్వే తగ్గించుకుంటే మంచిది. పాప బాధ్యత మీరేం తీసుకోకండి, అంతా అమ్మవారే చూసుకుంటుంది. నారాయణరావు గారు, లోపలికి రావచ్చా? రండి రండి. కూర్చోండి. పర్వాలేదండి. ఇంటి వరకు వచ్చారు. ఏదైనా అత్యవసర విషయమా? గుడి కమిటీ మెంబర్లుగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మీ నిజాయితీ కమిటీ సభ్యులందరికీ నచ్చింది. అందుకే అందరం ఆలోచించి మీ జీతం 10,000 చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇక సంవత్సరం కొంచెం కొంచెంగా పెంచుతాం. నేను అమ్మవారి సేవకుణ్ణి. ధనం మీద నాకు వ్యామోహం లేదు. అందరూ అడ్డదారుల్లో సంపాదిస్తారు, మీరు నీతిగా సంపాదిస్తారు. అందుకే మీరంటే అందరికీ గౌరవం. అడ్వాన్స్గా ఈ 5,000 ఉంచుకోండి. అయ్యో వద్దండి, అవసరం లేదండి. లక్ష్మీదేవి తనంతటి తానే ఇంట్లోకొస్తే మీరు గెటౌట్ అంటారేంటి? ఇక మేము బయలుదేరుతామండి. మంచిది, వెళ్ళిరండి. ఏమండి, ఏంటి శాంత? ఎప్పుడూ లేని విధంగా మన ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతున్నాయండి. అవును కదూ?
పిల్లొచ్చిన వేళ విశేషమని మీరనుకుంటున్నారేమో. నేనైతే అలాగే అనుకుంటున్నాను.